హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మనకి ఇద్దరు మెయిన్ కపుల్స్ అనేది చూపిస్తారు. అలా ఒక అమ్మాయి వచ్చేసి ఒక పర్సన్కి లవ్ చేస్తూ ఉంటే, మరోవైపు మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ తన కేక్ తీసుకొచ్చి ఆ ప్రపోజల్ అనేది చూస్తూ ఉంటుంది. ఎందుకంటే తను 3 yearsగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్కి తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ప్రపోజ్ చేయడం చూసి తను అనేది అలానే చూస్తూ ఉంటే, తన బాయ్ ఫ్రెండ్ లుయో ఏమో తను అనేది యాక్సెప్ట్ చేసి తను అనేది కిస్ చేయడానికి అనేది వెళ్తారు. అలా వాళ్ళిద్దరు కిస్ చేసుకోవడం చూసి హీరోయిన్ కి అనేది మొత్తం కూడా హార్ట్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది. అలా బ్రేక్ డౌన్ అవుతోటి కేక్ అనేది అక్కడే పాడేసి తను అనేది అక్కడ నుంచి వస్తూ ఉంటుంది. అలా బయటకు వచ్చిన వెంటనే తన బెస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి వచ్చి నన్ను పికప్ చేసుకో, నన్ను చాలా మంది బుల్లి చేసేసారని చెప్పేసరికి తన బెస్ట్ ఫ్రెండ్ కూడా సరే అంటుంది. అప్పుడే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అయిన లుయో వచ్చి, నేను అసలు ఏం చేయలేదు, తను ప్రపోజ్ చేసేసరికి బ్లాంక్ అయిపోయాను, అందుకే నేను రిఫ్యూస్ కూడా చెప్పలేదు, నన్ను క్షమించానంటే అప్పుడే తన బాయ్ ఫ్రెండ్ అయిన ఫస్ట్ లవ్ పేరు వచ్చేసి లిన్ ఉంటుంది. అలా తను వచ్చేసి ఇదంతా కూడా కేవలం జస్ట్ కిడ్డింగ్ మాత్రం, అంతకు మించి ఇంకేం లేదని చెప్తే అప్పుడే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి టిన్ ఉంటుంది. అలా డైరెక్ట్గా తను వచ్చేసి హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా వెళ్ళి తన బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఫస్ట్ లవర్ని తిట్టి, అలాగే హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని కూడా, నువ్వేమైనా చనిపోయావా, ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్ నువ్వు బుల్లి చేస్తావు, ఇలానే చేస్తే అసలు వదిలిపెట్టినని చెప్పి హీరోయిన్ పద మనం ఇంటికి వెళ్దామని చెప్తే, హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ లుయో ఏమో నేను డ్రైవ్ చేస్తానన్నా కానీ నీలాంటి పిక్చర్లతో మేము అసలు వెళ్ళాలనుకోవట్లేదు, పద మనం ఇద్దరం కూడా కలిసి వెళ్దామని తను తీసుకొచ్చిన కార్లు అనేది వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసిన బాయ్ ఫ్రెండ్ ఏమో అలానే చూస్తూ ఉంటే హీరోయిన్ అనేది బ్రేకప్ అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వాళ్ళిద్దరు కూడా కార్లో కూర్చుంటే తనతో పాటు హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ ఉండడం చూసి తను అనేది భయపడిపోతుంది. ఎందుకంటే తన బెస్ట్ ఫ్రెండ్కి హీరోయిన్ అంటే ఇష్టం లేదేమో అని తను అలా అనుకుంటూ ఉంటుంది. కానీ హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో అవేం పట్టించుకోకుండా, నీకు ఎలాగో బ్రేకప్ అయిపోయింది కదా, ఇప్పుడు నువ్వు ఇంకొకరిని కూడా చూసుకోవచ్చు కదా, అంటే మా ఫ్యామిలీలోని మా ఫాదర్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, అప్పుడు నీకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, అలాగే నువ్వు నాకు స్టెప్ మామ్ లాగా ఉంటావని చెప్పేసరికి హీరోకి అనేది కోపం వస్తుంది. అలా ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తాడు. అలా కొద్ది రోజుల క్రితం హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి హెల్త్ బాగాలేకపోతే హీరో అక్కడే ఉండి తను చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చేసి తను అనేది పరిచయం చేసుకుంటుంది. అలా హీరో కూడా నా పేరు వచ్చేసి లింజియావో అని పరిచయం చేయడంతో వాళ్ళిద్దరు కూడా అలానే షేక్ హ్యాండ్ చేసుకుంటూ ఉంటే, అప్పుడు హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్, నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ చూసి మాట్లాడుతున్నావు అని వాళ్ళ బ్రదర్ని పిలుస్తూ ఉండేసరికి వాళ్ళ బ్రదర్ కూడా కోపం వచ్చి వాళ్ళ సిస్టర్ని, నువ్వు చూసి మాట్లాడు, అలాగే తను వెళ్ళిపోయిందని చెప్తే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో పడుకుంటుంది. కానీ హీరో ఏమో ఆ రికార్డింగ్ అనేది చూస్తూనే ఉండిపోతూ ఉంటాడు. అదంతా గుర్తు తెచ్చుకున్న హీరో అనేది కొంచెం బాధపడుతూ ఉంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో అసలు అవేం పట్టించుకోకుండా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరోయిన్కి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అలా నువ్వు ఎలాగైతేనే మా ఫ్యామిలీకి రావచ్చు కదా, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పేసరికి మళ్ళీ హీరో కోపం వచ్చి తను అనేది కారణం అనేది బ్రేక్స్ వేసేస్తాడు. అలా వాళ్ళందరికీ కూడా తగులుతూ ఉండేసరికి హీరో కోపంగా, నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడమని చెప్తూ ఉంటాడు. మళ్ళీ అప్పుడే హీరో మళ్ళీ ఒక ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. అలా 3 years బ్యాక్ హీరో అనేది హాస్పిటల్ నుంచి వాళ్ళ సిస్టర్ని తీసుకొని బయటకు వచ్చేటప్పుడు అప్పుడే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ అనేది ఎదురవుతాడు. అలా ఎదురై, ఇదిగో నీకు ఈ అమ్మాయి తెలుసా, తన పేరు వచ్చేసి చూటియాంగ్ అని చెప్పేసరికి హీరో ఉండి అక్కడ ఉన్న ఫొటోస్ అన్ని కూడా చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తను ఎవరనంటే తనే నా గర్ల్ ఫ్రెండ్, మేమిద్దరం కూడా కలిసి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పేసరికి హీరో కోపం వస్తుంది. అలా నిజంగానే తను నిన్ను లవ్ చేస్తుందని నీకు కన్ఫర్మ్ ఉందని చెప్పేసరికి, అవును నాకు కన్ఫర్మ్ ఉందని చెప్తే, అయితే నేను ఒక టెస్ట్ పెడతాను, అందులో కనుక మీరు పాస్ అయితే ఖచ్చితంగా నువ్వు తన్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసరికి లియో కూడా సరే అని ఉంటాడు. అలా సరే అన్న తర్వాత అప్పటి నుంచి హీరోయిన్ అనేది కొంచెం ఇగ్నోర్ చేయడం చూస్తూ ఉంటాడు. తర్వాత లియో ఉండి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసరికి హీరో కొంచెం తేడా పర్సన్ లాగా మాట్లాడుతూ, నాకు తనకి కొంచెం ఏం రిలేషన్ కూడా లేదు, అలాగే నా హెల్త్ కోసం ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి లియో కూడా సరే అంటాడు. అలా హీరోయిన్ నేను ఏం చూసి లవ్ లవ్ చేస్తుందని చెప్పేసరికి తనకి నేను చాలా కోల్డ్గా ఉండడం అంటేనే ఇష్టం, అందుకే తను నన్ను ఇష్టపడుతుందని చెప్తాడు. అలా అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని హీరో ఏమో, నేను కూడా తన దగ్గర రూడ్గా ఉంటేనే తను నన్ను ఇష్టపడుతుందేమో అని చెప్పి తన దగ్గర ఉన్న అన్ని సూట్స్ అనేది చేస్తాడు. అలా ట్రై చేస్తే తనకి ఏవి కూడా నచ్చవు. తర్వాత హీరో ఏమో హాస్పిటల్కి అనేది వెళ్తాడు నెక్స్ట్ డే రోజు. అక్కడికి హీరోయిన్ అలాగే హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అయిన హీరో వాళ్ళ సిస్టర్ కూడా వస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా వచ్చేసి, బ్రదర్ మీరు కూడా తినడానికి ఇంటికి వస్తారని అంటే, లేదు నాకు వర్క్ ఉంది కాబట్టి బయటనే తినేస్తానని చెప్పేసరికి హీరో వాళ్ళ సిస్టర్ ఏమో, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, నేను ఇంటికి వెళ్ళి తినొచ్చు అని చెప్పేసరికి హీరో ఉండే, ఎందుకు
ఎందుకనంటే ఇప్పుడు డాడీ ఇంటికి వస్తాడు కదా, వాళ్ళిద్దరిని కూడా పరిచయం చేస్తే డాడీకి నచ్చితే పెళ్లి చేసుకుంటారు కదా, అప్పుడు నాకు కూడా స్టెప్ మామ్ వస్తుంది కదా అని చెప్పేసరికి హీరోకి అనేది కోపం వస్తుంది. ఆ కోపంతో ఒక్కసారిగా వాళ్ళ సిస్టర్ని చూస్తూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో ఏం జరిగింది బ్రదర్ అని అడిగితే ఏమీ లేదు, పద నేను నీతో కొద్దిసేపు మాట్లాడాలని చెప్తే హీరో వాళ్ళ సిస్టర్ ఏమో అవేం పట్టించుకోకుండా తను కనుక మనకు స్టెప్ మామ్ అయితే మూడు బెనిఫిట్స్ వస్తాయని చెప్పేసరికి హీరో ఉండి నీకు హెల్త్ బాగాలేదు, ఫస్ట్ నేను సిటీ స్కాన్ అలాగే మిగతా చేపిస్తాను పదాన్ని లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ ఏమో గట్టిగా పట్టుకొని డాక్టర్ని తను భయపడిపోతుంది, తను వదిలిపెట్టేయండి అని చెప్పేసరికి హీరో కూడా వదిలిపెట్టేస్తాడు. అలా అంతటితోటి హీరో వాళ్ళ సిస్టర్ అనేది ఆగదు. అలా మూడు కూడా బెనిఫిట్స్ చెప్పేసరికి హీరోకి అనేది కోపం వస్తుంది. తర్వాత ముగ్గురు కూడా కలిసి హీరో వాళ్ళ ఇంటికి అనేది వెళ్తూ ఉంటే అప్పుడు అక్కడ హీరోయిన్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అయిన లువో కార్ అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా తను మాట్లాడుతూ ఉండేసరికి హీరో వాళ్ళ సిస్టర్ ఏమో ఇంకా తన గురించి ఏం పట్టించుకుంటా తన నంబర్ని కూడా డిలీట్ చేయమని చెప్పేసరికి హీరోయిన్ కూడా అలానే చేస్తుంది. అప్పుడే లుయో ఏమో హీరోయిన్ వెళ్ళడం చూసి తనకనేది ఫోన్ చేస్తూ ఉంటాడు. అలా ఎంత ఫోన్ చేసినాక నా ఫోన్ అనేది తగలదు. అలా స్విచ్ ఆఫ్ రావడంతో తను అనేది హీరో వాళ్ళని ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ కోసం బాగా రెడీ కావాలని నైట్ అయినా కానీ సూట్స్ వేసుకొని అలాగే పర్ఫ్యూమ్ కట్టుకొని ప్రతి ఒక్క సూట్ నని తయారు చేస్తూ ఉంటాడు. అలా లాస్ట్కి ఒక సూట్ నచ్చి అలాగే టై అలాగే సన్ గ్లాసెస్ కూడా పెట్టుకొని కిందికి అనేది వచ్చేస్తాడు. అలా హీరోని చూసిన వెంటనే హీరో వాళ్ళ సిస్టర్ అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. అలా షాక్ అయిపోతే హీరో వాళ్ళ సిస్టర్ ఏమో బ్రదర్ ఈరోజు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా, ఎందుకు ఇలా రెడీ అయ్యారని చెప్తే నీకెందుకు ఫస్ట్ నీ ఫుడ్ నువ్వు తినమని గట్టిగానే చెప్పేస్తాడు. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ ఫాదర్ అనేది వస్తాడు. అలా రావడం చూసిన హీరోయిన్ ఏమో అంకుల్ మంచిగా ఉన్నారా అని పరిచయం చేసుకుని అనేసరికి తను కూడా సరే అమ్మ బాగా కూర్చోమని అంటాడు. అప్పుడే హీరో ఉండి వాళ్ళ ఫాదర్ వైపు తిరిగి ఇంకా మీరు ఆల్రెడీ ముసలుడు అయిపోయారు, అయినా ఇలానే ఇంకా ఎందుకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారని చెప్పేసరికి హీరో వాళ్ళ నాన్నేమో ఇక్కడికి హీరోయిన్ వచ్చింది నేను కొంచెం మంచిగా రెడీ అయ్యాను అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి సరే అయితేనే మీరు మీట్ తినకూడదు అవన్నీ కూడా అక్కడ పెట్టేయండి, అలాగే చాప్ స్టిక్స్తో తింటేనే మీకు మంచిదని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో కోపంగా చూస్తాడు. అప్పుడే హీరోయిన్ ఈ సిచ్యువేషన్ అంతా కూడా నార్మల్ చేపించాలని చాప్ స్టిక్స్తో తింటేనే మంచిగా ఉంటుంది కదా, నేను కూడా అవే తింటున్నానని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ కూడా అర్థం చేసుకుని అవునని ఇద్దరు కూడా పగలబడి నవ్వుతూ ఉంటారు. కానీ హీరోకి అలాగే హీరో ఫాదర్కి ఇద్దరికి కూడా అస్సలు నవ్వు రాదు. అప్పుడే అక్కడికి పనిచేస్తున్న సర్వెంట్ వాంగ్మా అనేది బయటకు వచ్చేసి అక్కడ ఒక కార్ అనేది చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుందని చెప్పేసరికి హీరో ఉండి నా తినడం కంప్లీట్ అయిపోయింది, నేను వెళ్ళి చూసొస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడికి అనేది వస్తాడు. మరోవైపు ఏమో లుయో ఉండి చాలా టైమ్స్ హీరోయిన్కి అనేది ఫోన్ చేస్తుంటాడు. అలా ఎన్నిసార్లు ఫోన్ చేసినా తను అనేది లిఫ్ట్ చేయదు. అప్పుడు అక్కడికి లుయో దగ్గరకు ఒక పర్సన్ వచ్చేసి మీ కార్ని పక్కకు తీయండి అన్నా కానీ లుయో అనేది తీయడు. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి చూస్తూ ఉంటే హీరోయిన్ అలాగే హీరో వాళ్ళ సిస్టర్ కూడా ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ నుండి నేను ఎక్కడ వెళ్ళి పడుకోవాలని చెప్తే నువ్వేం టెన్షన్ పడద్దు నాతో పాటు పడుకుందు అని చెప్పేసరికి హీరో ఉండి అదేం అవసరం లేదు, నా రూమ్లో నువ్వు పడుకో నేను మా డాడీ రూమ్లో వెళ్ళి పడుకుంటానని చెప్పేసరికి హీరో వాళ్ళ సిస్టర్ కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుని బ్రదర్ మీరు ఇంత తొందరగా ఏది కూడా ఇయ్యారు కదా మీకు కంపతీస్ ఏమైనా అయ్యిందని చెప్తే ఏమీ లేదులేనని చంపేస్తాడు. తర్వాత హీరో ఏమో తన రూమ్లోకి హీరోయిన్ పిలుచుకొని వెళ్ళిన వెంటనే హీరో వాళ్ళ సిస్టర్ ఏమో తన్ని బయటకనే నెట్టేస్తుంది. తర్వాత హీరో వాళ్ళ సిస్టర్ ఏమో హీరో గురించి కొంచెం బ్యాడ్గా చెప్పేసరికి హీరో కోపం వస్తుంది, నువ్వు నాకు సిస్టర్ అయినాక నువ్వు నాకు అస్సలు సపోర్ట్ చేయవు, నా ఫీలింగ్స్ కూడా అర్థం చేసుకోవని కోపంగా తననే తిట్టుకుంటాడు. అలాగే తన గురించి మాట్లాడేసరికి హీరో కోపం వచ్చి గట్టిగా కాళ్ళతోనే అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అది చూసిన హీరో వాళ్ళ సిస్టర్ ఏమో మా బ్రదర్ అలా వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు ఎందుకు ఈ సౌండ్స్ వస్తున్నాయని భయపడిపోతుంది. తర్వాత హీరోయిన్ అనేది ఫ్రెష్ అయ్యి వస్తే అక్కడున్న మొత్తం కూడా హాస్పిటల్ రికార్డింగ్స్ అన్ని కూడా చూస్తుంది. కానీ చూస్తే అందులో అన్ని కూడా తన హ్యాండ్ రైటింగ్స్ ఉండేసరికి ఇవన్నీ కూడా నా హ్యాండ్ రైటింగ్స్ ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయని చూస్తూ ఉంటే అప్పుడే తన దగ్గర ఇంకొక పేపర్ అనేది కనిపిస్తుంది. అలా హీరోయిన్ పేరుతోటి మొత్తం కూడా పేపర్ అంతా కూడా నింపేస్తుంటాడు. అలా హీరోయిన్కి చిన్న ఫ్లాష్ బ్యాక్స్ అనేవి గుర్తొస్తూ ఉంటాయి. అలా హీరో ఎప్పుడు కూడా తన మాట వినడం, అలాగే తను చెప్తేనే వాళ్ళ సిస్టర్ని వదిలిపెట్టేయడం, అలాగే తను పికప్ చేసుకోవడానికి కూడా వచ్చేసరికి హీరో నుండి నన్ను తను లవ్ చేస్తున్నాడా ఏంటని అనుకుంటుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ ముగ్గురు కూడా కలిసి తినడానికి అనేది వెళ్తారు. అలా తిన్న తర్వాత హీరో ఏమో తన గురించి మాట్లాడుకుందామని చూస్తుంది. అలా నైట్ ఏమో హీరోయిన్ నుండి హీరోని అడుగుదాము తను ఎందుకు ఇలా చేసిందని కనుక్కుందామని డోర్ దగ్గర
దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ టైం అయిపోయింది. అడిగితే తను కూడా పడుకుని ఉంటాడు కదా, ఎప్పుడో ఒకసారి అడగొచ్చు, నేను కూడా చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను, తనకి నేనంటేనే ఇష్టం లేదని హీరోయిన్ కూడా ఎక్కువగా ఆలోచించకుండా పడుకుంటుంది. అలా మళ్ళీ నెక్స్ట్ డేనే వాళ్ళిద్దరు కూడా తినడానికి అనేది వెళ్తారు. అలా హీరోయిన్ అలాగే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ నుండి నీకేం నైట్ అంతా కూడా నిద్ర లేదా, ఎందుకు నీకు కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయని చెప్పేసరికి ఏమీ లేదు, ఫస్ట్ టైం కదా అందుకే నాకు నిద్ర రాలేదని చెప్తుంది. అలా వాళ్ళు తింటూ ఉంటే అప్పుడు అక్కడికి మళ్ళీ హీరో అనేది వస్తాడు. అలా హీరో ఏమో హీరోయిన్ ఉండడం చూసి మళ్ళీ అనేది చాలా స్టైల్గా రెడీ కిందికి వస్తాడు. అలా హీరో వాళ్ళ సిస్టర్ ఏమో బ్రదర్ మీకు కూడా నిద్ర లేదు, మీ ముగ్గురికి ఎందుకు నిద్ర లేదో చెప్పండి, నాకు తెలియకుండా మీ ముగ్గురు ఏం చేస్తున్నారు ఫస్ట్ నాకు అది తెలియాలని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో నన్నేం చెప్పమంటే ఇదంతా కూడా మీ బ్రదర్ వల్లే వచ్చింది, తను ఏం చేశాడో మీకు చెప్తే నవ్వుకుంటారని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో ఫస్ట్ చెప్పండి తర్వాత నేను వింటానని చెప్తే నైట్ జరిగినదంతా చెప్తూ ఉంటాడు. అలా హీరో వల్ల నా వాష్రూమ్కి వెళ్ళని హీరో అనేది బయటకు వచ్చి తన కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా ప్రతిసారి ఎన్నిసార్లు వెళ్ళినా అలానే చేసేసరికి వాళ్ళ డాడీకి అనేది నిద్ర అనేది రాదు. అలా అవన్నీ చెప్పేసరికి వాళ్ళంతా పగలబడి నవ్వుతూ ఉండేసరికి నేను అస్సలు ఇక్కడ ఉండను, నీ వల్ల నాకు అసలు సరిగా నిద్ర లేదు, ఫుడ్ కూడా లేదు, నేను అబ్రాడ్కి వెళ్తున్నాను, అలాగే మీరే తినండి మీ ఫుడ్ అని చెప్పి తను అనేది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ హీరో అసలు ఏమాత్రం పట్టించుకోకుండా నవ్వుకుంటూ ఉంటాడు, ఎందుకంటే హీరోయిన్ ఇప్పుడు ఎప్పుడో కూడా తన్నే లవ్ చేసుకోవచ్చని. అలా హీరో కూడా నేను వెళ్తానని చెప్తే హీరోయిన్ నుండి నేను క్యాబ్లో వస్తానని చెప్పినా కానీ హీరో వద్దు నేను డ్రైవ్ చేస్తాను, అలాగే నీ వీచాట్ ఇవ్వని చెప్పేసరికి హీరో నుండి తనకి మనీ పే చేయాలనుకుంటుందేమో అని అనుకుంటాడు. కానీ వెంటనే హీరో వాళ్ళ సిస్టర్ ఏమో బ్రదర్ మీరు తన వీచాట్ తీసుకొని మీరు ఒక డ్రైవర్ లాగా తన దగ్గర మనీ తీసుకుంటారని అడిగేసరికి వెంటనే హీరోయిన్ కూడా తనకి అనేది మనీ పంపించేస్తుంది. అది చూసిన హీరోకి అనేది కోపం వస్తుంది, కానీ అది తనకి ఎలా చెప్పాలో అర్థం కాక సైలెంట్గా అయిపోతాడు. అలా హీరో నుండి ఇంకేమైనా పంపించాలని చెప్తే ఏమీ అవసరం లేదు పద వెళ్దామని చెప్పి వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. కానీ హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో కోపంగా వాళ్ళ బ్రదర్ అని చాలా తిట్టుకుంటూనే ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరు కూడా కార్లో అనేది వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ అనేది హీరోయిన్ వీచాట్లో యాడ్ చేసుకోవడం చూసి అక్కడ ఉన్న కొన్ని ఫొటోస్ అనేది చూస్తూ ఉంటుంది. అలా ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక అనేది వెళ్తుంది. అలా హీరోయిన్ అనేది ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తనకి చాలా ఆకలి కావడంతో ఫుడ్ తింటూ ఉంటే ఎవరైనా చూస్తే ఖచ్చితంగా నన్ను తిట్టుకుంటారేమో, కేవలం ఫ్రెండ్ అయినా కానీ ఇంత ఫుడ్ తింటుందని అనుకుంటారేమో అని చెప్పి ఆ మాత్రం పట్టించుకోకుండా అలానే తింటూ ఉంటే హీరో ఏమో అవన్నీ కూడా సీక్రెట్ గా ఫొటోస్ అనేది తీసుకుంటూ ఉంటాడు. అలా తీసుకొని ఎవరికి కూడా హీరోయిన్ ఫేస్ రివీల్ చేయకోకుండా ఒక లవ్ సింబల్ లా పెట్టి అన్ని కూడా తన వీచాట్లు అనేది యాడ్ చేసుకుని ఉంటాడు. అలా అవన్నీ కూడా చూసిన హీరోయిన్ నుండి ఇవన్నీ నీకెక్కడ వచ్చాయని చెప్తే ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో నా కాడే ఉన్నాయని చెప్తాడు. మరోవైపు ఏమో లుయో ఉండి తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అయిన లింగ్ దగ్గరికి వెళ్ళేసి తనకి అనేది ఫ్లవర్స్ ఇచ్చేస్తాడు. అది చూసిన లింగం ఇవి చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి అని ఫొటోస్ తీసుకుని అయినా నేను వీచాట్లో యాడ్ చేయలేను, ఇవి కూడా తను చూసిందనుకో మళ్ళీ మీ ఇద్దరికి గొడవ అవుతుందని చెప్తే అదేం కాదు యాడ్ చేసుకోమని చెప్తుంది. అప్పుడే తన లింగ్ ఉండి హీరో వీచాట్ అనేది చూస్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఒకే యూనివర్సిటీలో చదువుకోవడం తోటి హీరో వీచాట్ అనేది ఉంటుంది. అలా సేమ్ ఆ అమ్మాయిని చూస్తే తనెవరు, అలాగే ఏ అమ్మాయి ఇన్ని రోజులు పెట్టుకున్నావని ఫొటోస్ అన్ని కూడా చూసి హీరోకి అనేది మెసేజ్ చేస్తూ ఉంటుంది. వెంటనే నేను హీరోయిన్ మీట్ అవ్వాలని తను అక్కడి నుంచి వెళ్ళిపోతే లుయో కూడా ఒకసారి హీరోయిన్కి ఫోన్ చేద్దామని చెప్పి తను అనేది ఫోన్ తీసుకుంటూ ఉంటే అప్పుడే తనకు కూడా మొత్తం హీరో అనేది వీచాట్లో పెట్టిన ఫొటోస్ అన్ని కూడా చూస్తాడు. అలా అనుకోకుండా అవన్నీ చూసేసరికి అక్కడ ఉన్నది హీరోయిన్ అని, అదే తనే తనకి బ్రేస్లెట్ కొనిచ్చానని తనకు అనేది గుర్తొస్తుంది. అలా గుర్తొచ్చి వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలని తను కూడా బయలుదేరతాడు. మరోవైపు వాళ్ళిద్దరు కూడా కార్లో ఉన్నప్పుడు హీరోయిన్ నుండి నీకు లుయోకి ఏ సంబంధం ఉందని చెప్పి అడిగేసరికి మేము 3 years బ్యాక్ కాల్చామని చెప్తాడు. మరోవైపు ఏమో లుయో ఏమో హీరోయిన్కి మెసేజ్ చేస్తున్నా కానీ అన్ని కూడా బ్లాక్ అని వచ్చేసరికి హీరోకి అనేది మెసేజ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అనుకోకుండా టీన్ అనేది తాగేసరికి అది చాలా వేడిగా ఉండి తన నోరు మొత్తం కాల్చేసి అక్కడున్న వెయిటర్ని అనేది పిలుస్తాడు. అలా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరో ఏమో లుయో చేసిన మెసేజ్ కన్నిటికి కూడా రిప్లై అనేది ఇస్తూ ఉంటాడు. అలా తను మా ఇంట్లోనే ఉంటుంది, తను ఇప్పుడు మా దగ్గరే ఉంటుందని చెప్పేసరికి హీరోకి అనేది తెలియని సాటిస్ఫాక్షన్ అనేది వస్తూ ఉంటుంది. అలా తను నవ్వుకుంటూ ఉండేసరికి హీరోయిన్ కూడా అలానే చూస్తూ ఉంటుంది. అలా చూస్తూనే ఉండేసరికి అప్పుడే హీరో అనేది నన్ను చూస్తుందని అర్థం చేసుకొని నార్మల్ అయిపోతే హీరోయిన్ నుండి నీకు అలాగే లుయో గర్ల్ ఫ్రెండ్ కూడా తెలుసా అని చెప్పేసరికి కేవలం నేను ఒకసారి తన్ని మీట్ అయ్యాను, అందుకే తన దగ్గర నా వీచాట్ ఉంది అంతే, అంతకు మించి ఇంకేం లేదని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేసరికి హీరోయిన్ ఏమో ఒక్కసారి నీకు మళ్ళీ కూడా లుయో మెసేజ్ చేస్తే నాకు కూడా ఒకసారి మీ ఫోన్ని చూపించండి, తనకు తగ్గట్టు నేను కూడా రిప్లై ఇస్తానని చెప్పేసరికి హీరో కూడా సరే నీ ఇష్టం అని
చెప్తాడు. తర్వాత హీరో ఏమో తన దగ్గరనున్న ఒక స్వీట్ చాక్లెట్ అనేది హీరోయిన్‌కనేది ఇస్తే, హీరోయిన్ ఏమో ఇదేంటిదని అడిగితే, "ఇది చాలా స్వీట్‌గా ఉంటుంది. కానీ ఎలాంటివి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. నువ్వు కూడా తినొచ్చు. టేస్ట్ కూడా చాలా బావుంటుందని" చెప్పేసరికి హీరోయిన్ తన వైపే చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండేసరికి, "ఒకసారి నువ్వు తిను నీకు అప్పుడే అనిపిస్తుందని" చెప్తే హీరోయిన్ కూడా అదనేది ఆ చాక్లెట్ తీసుకొని తన దగ్గర అనేది పెట్టుకుంటుంది. అప్పుడే హీరోయిన్ చెప్పిందంతా కూడా గుర్తొస్తే అప్పుడే హీరో అనేది ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళి తనకనేది ఫోన్ ఇస్తాడు. కానీ వెంటనే లియో తోటి తను చాటింగ్ చేసినది 3 ఇయర్స్ బ్యాక్ అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని తనకి ఫోన్ ఇవ్వకూడదని నిర్ణయించుకుంటాడు. అలా లియో మెసేజ్ చేసినటువన్నీ కూడా గుర్తు తెచ్చుకొని అలాగే తనకి రిప్లై చాటింగ్ కూడా అందులో ఉండడంతోటి తన ఫోన్‌ని తీసుకొని ఆల్రెడీ టైం అయిపోయింది. మనం కూడా వెళ్ళాలి కదా! నేను కూడా కార్‌ననేది పార్కింగ్ చేయాలి. వెళ్ళిపోదాం పద అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని కార్‌లో నుంచనేది దిగుతుంది. అలా దిగి తననేది సైడ్‌కి వెళ్ళిపోయేసరికి హీరో ఏమో నేను చాలా మంచి ప్లాన్ వేశాను. అందుకే తను నన్ను అర్థం చేసుకుందని చెప్పి తనకు తాను నవ్వుకుంటూ ఉంటాడు. అలా నవ్వుకున్న తర్వాత హీరో కూడా తన కార్ పార్కింగ్ చేయడానికి వెళ్ళి ఇలాంటివి హ్యాండిల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండరా అని అనుకుంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో వెనక్కి తిరిగి ఏదో అడుగుదామని చెప్పేసరికి అక్కడ హీరో అనేది కనిపించాడు. అలా తనే ఏదో అపార్థం చేసుకున్నట్టుందని తననేది అక్కడి నుంచి తన వర్క్ లేక్ అనేది వెళ్ళిపోతుంది. అలా వర్క్ లేక్ వెళ్ళిపోతే అప్పుడే అక్కడి నుంచి హీరో అలాగే హీరో బెస్ట్ ఫ్రెండ్ వ్యాంగ్ కూడా రావడంతోటి వ్యాంగ్ హలో చెప్తే హీరోయిన్ ఏమో హీరోకి కూడా హలో చెప్తున్నా కానీ ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడం చూసిన హీరోయిన్ ఏమో చాలా స్ట్రేంజ్‌గా ఉంటాడు ఈ మనిషి అని అనుకుంటూ ఉంటాడు. అలా వ్యాంగ్ ఏమో తను చాలా మంచిగా నిన్ను పిలిస్తే నువ్వు కూడా పలకొచ్చు కదరా! ఎందుకింత కోల్డ్ హార్టెడ్ పర్సన్ లాగా తయారవుతున్నావని చెప్పినా కానీ హీరో అవేం పట్టించుకోకుండా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో లూవో ఉండి హీరోయిన్ బయటకొస్తుంది కదా! తనకి ఫ్లవర్స్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాము. మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందని బయట వెయిట్ చేస్తూ ఉంటే హీరోయిన్ కూడా బయటకొస్తుంది. అప్పుడే హీరో ఏమో కార్ తీసుకొనొచ్చి పద మనిద్దరం కూడా కలిసి వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఆ కార్‌లో అనేది కూర్చుంటుంది. అలా కూర్చోవడం అనేది లియో అనేది చూడడు. అలా తను ఫ్లవర్స్ సర్దుతూ ఉంటే హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా కార్‌లో నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే లియో ఉండి బయటకొచ్చి చూస్తే ఇక్కడ హీరోయిన్ లేదు. తను ఇప్పుడే కదా వచ్చింది. ఎక్కడికి వెళ్ళింది తనని తనని తాను అనుకుంటూ ఉన్నా కానీ హీరోయిన్ అనేది కనిపించదు. మరోవైపు ఏమో హీరోయిన్ ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోయిన్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ కూడా బయట అనేది ఆడుకుంటూ అలాగే సోఫాలో కూర్చొని టీవీస్ చూస్తూ ఉంటే అక్కడ నుంచి వ్యాంగ్‌మా అనేది లోపలికి వెళ్ళడం చూసి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ నుండి ఏం చేస్తావు తన ఫుడ్ మాత్రం అసలు ఏమాత్రం టేస్టీగా చేయదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేను చేస్తాను నీకోసం చికెన్ సూప్ అని తను అనేది కిచెన్‌లోకి వెళ్ళుంటుంది. అలా వాళ్ళిద్దరూ బయట నుంచి చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరో కూడా వస్తాడు. అది చూసిన హీరో వాళ్ళ సిస్టర్ ఏమో నన్ను భయపెట్టేసావని చెప్తూ ఉంటే అప్పుడే తనకనేది సౌండ్స్ అనేవి వస్తాయి. అది చూసిన హీరో ఏమో వెంటనే లోపలికి పరిగెత్తి హీరోయిన్ అనేది గట్టిగా పట్టుకుంటాడు. అలా ఏమీ కూడా కాదు పైనుంచి ఒక వస్తువు పడడం చూసి హీరోయిన్ అనేది గట్టిగా అరుస్తుంది. దాంతో హీరో ఆ వస్తువుని పట్టుకొని హీరోయిన్ అలానే పట్టుకొని అలానే నిలబడిపోతే అప్పుడు అక్కడికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ వచ్చి తననే తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళంతా కూడా తినడానికి వెళ్తే హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో చికెన్ సూప్ చాలా బాగుంది. నువ్వు చాలా బాగా చేసావని చెప్పేసరికి హీరో అవేం పట్టించుకోకుండా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోతే నీకు నైట్ నిద్ర బాగా వచ్చిందని అంటే అవునని చెప్పేసరికి హీరో ఏమో వాళ్ళ డాడీ రూమ్‌లోకి వెళ్ళిపోయి తననేది చాలా హ్యాపీగా తనకి నిద్ర చాలా బాగా వచ్చిందంట ఇక్కడని తను వీచాట్‌లో పోస్ట్ చేసేసరికి ఇదంతా కూడా లింగ్ అనేది చూస్తుంది. అలా అవన్నీ చూసి తనతో పాటు ఏ అమ్మాయి వెళ్తుంది నేను అసలు తన్ని వదిలిపెట్టను. తనెవరో నేను కూడా ఫాలో అయ్యి తెలుసుకుంటానని చెప్పి హీరో వాళ్ళ ఇంటి ఎదురుగా అనేది వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా వెయిట్ చేస్తూ ఉంటే వెనక సైడ్ నుంచి చూసేసరికి తనకనేది డౌట్ వస్తుంది. అలా తనెవరో నాకు తెలిసినట్టు ఉంది కదా అనుకుంటూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో బయట జాగింగ్‌కి వెళ్ళి లోపలికి అనేది వస్తూ ఉంటే తనని చూసేసరికి నిజంగానే తను దొంగ అయి ఉంది. అందుకే తను బయట నుంచి చూస్తుందని చెప్పి తననేది ఇలాంటి దొంగలు నేను అస్సలు వదిలిపెట్టనని తననే చితకబాదుతూ అలానే కొడుతూ ఉంటుంది. అలా లింక్ చెప్పే మాటలు కూడా వాళ్ళు వినుకోకుండా తను అలానే కొడుతూ ఉండేసరికి సెక్యూరిటీ గార్డ్స్‌ని కూడా గట్టిగా కొట్టండి ఇలానే నేను కొట్టేది దొంగనని చెప్పి కొడుతూ ఉంటారు. అప్పుడే ఇంట్లో పనిచేసే వ్యాంగ్‌మ్యాన్‌ని కూడా గట్టిగా కొడుతూ ఉండేసరికి అక్కడికి హీరోయిన్ వచ్చేసి మీరేం చేస్తున్నారో ఒకసారి చూసి మాట్లాడండి అని చెప్పి తనుండి కింద పడిన అమ్మాయి వైపు చూసేసరికి తనుండి లింగ్వ. అలా లింగ్ నువ్వు ఇక్కడ ఎలా వచ్చావని చెప్తూ ఉంటే తను స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా తన హాస్పిటల్‌కి తీసుకొని వెళ్ళిపోయిన వెంటనే తనకనే చెకప్ చేస్తూ ఉంటుంది. అలా హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కూడా తన కోసం ఫ్రూట్స్ తీసుకొచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో అలానే తను చెక్ చేస్తూ ఉంటే అప్పుడే తనకనేది కొద్దిసేపుకి స్పృహ వస్తుంది. అలా స్పృహ వచ్చి మొత్తం కూడా చూస్తూ ఉండేసరికి నేను ఎక్కడ ఉన్నానో అలాగే ఇక్కడికి ఎలా వచ్చానని చూస్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఏమో తనకనే చెక్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ చేతిపైన బ్రాస్లెట్ అలాగే హీరో పోస్ట్ చేసిన బ్రాస్లెట్ కూడా చూసి తను నువ్వే
నువ్వేనా హీరో లవ్ చేస్తున్న అమ్మాయి అని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఏమీ కూడా మాట్లాడదు. అలా మాట్లాడకపోయేసరికి నాకు తెలుసు హీరో నిన్ను లవ్ చేస్తున్నాడని చెప్పేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకపోయేసరికి లుయో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అలాగే నన్ను తను చాలా బాగా లవ్ చేస్తున్నాడు. అలాగే తను నాకు ఎలా ప్రపోజ్ చేశాడో, ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చాడో తెలుసా అని హీరోయిన్ ముందు చాలా గట్టిగా చెప్తూ మేము చాలా బెస్ట్ కపుల్స్ కదని చెప్పేసరికి హీరోయిన్ కూడా అవును మీరు చాలా బెస్ట్ కపుల్స్ అందుకే కదా మీ ఇద్దరు కూడా మళ్ళీ ఒకటయ్యారని చెప్పి తను వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి నర్స్ వచ్చి రిపోర్ట్స్ అనేవి ఇస్తుంది. అలా హీరోయిన్ ఏమో రిపోర్ట్స్ చూస్తూ ఉంటే లింగ్ ఏమో తన గురించి తను చెప్పుకుంటూనే ఉంటుంది. అలా హీరోయిన్ ఏమో ఒక్కసారి లింగ్ వైపు చూస్తూ ఇదిగో నీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది ఒకసారి చూడని చెప్పేసరికి లింగ్ ఉండి షాక్ అయిపోతుంది. అలా షాక్ అయిపోతే నువ్వెందుకు ఇలా షాక్ అయిపోతున్నావు అని చెప్తే నాకు అసలు ఏ హెల్త్ డిసీజ్ కూడా లేవు అలాంటప్పుడు ఇది ఎలా వస్తుందని చెప్పేసరికి నాకేం తెలుసు నువ్వే చూడు నీకు అప్పుడే తెలుస్తుంది కదా అని చెప్తే నేను ఇంకా చాలా యంగ్గా ఉన్నాను ఈ వయసులో అసలు చనిపోవాలనుకోవట్లేదు నువ్వే ఎలాగైనా నాకు ట్రీట్మెంట్ చేయమని చెప్పి హీరోయిన్ చేతులు అనేది పట్టుకుంటే ఇది నా చేతుల్లో అసలు ఏమీ కూడా లేదు నన్ను అసలు ఏం కూడా చేయలేను నీ ఇష్టం అని చెప్పి హీరోయిన్ అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతే బయటేమో హీరో తన హార్ట్ పైన చేపట్టుకొని అలానే ఉండేసరికి ఏం జరిగిందని అంటే నాకు ఈరోజు ఎందుకో చెస్ట్ పెయిన్ వస్తుందని చెప్పేసరికి హీరోయిన్ నుండి ఇంకా ఇలానే ఎందుకుంటున్నారు పదండి నాతో పాటు నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తానని చెప్పి తనే పట్టుకుని హీరోయిన్ అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. అలా హీరోయిన్ నుండి నేను చెక్ చేస్తాను కానీ అని చెప్తూ ఉంటే హీరో ఏమో తన షర్ట్ని అంతా మొత్తం రిమూవ్ చేసేసరికి తన నుండి ఇలా చూసుకోవాల్సిన పని లేదని చెప్తున్నా కానీ హీరో ఏమో అవేం పర్లేదని చెప్తాడు. అలా హీరోయిన్ కూడా ఫస్ట్ టైం తను అలా చూడడంతో ఇబ్బంది పడుతూనే తనకి అనేది చెక్ చేయడానికి అనేది వెళ్తుంది. అలా తను అనేది మొత్తంగా చెక్ చేస్తూ ఉండేసరికి అప్పుడే వాళ్ళిద్దరు కూడా చాలా దగ్గరగా క్లోజ్గా అనేది వెళ్ళిపోతారు. అలా వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉండిపోతే అప్పుడు అక్కడికి హీరో బెస్ట్ ఫ్రెండ్ వ్యాంగ్ అనేది వస్తాడు. అలా తను వచ్చి మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారని చెప్పేసరికి ఏమీ లేదని హీరోయిన్ అనేది సైడ్కి వెళ్ళిపోవాలని చూస్తుంది. కానీ వ్యాంగ్ అవేం పట్టించుకో మీ ఇద్దరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు మీ పనుల్లో మీరు కంటిన్యూ అవ్వండి అని చెప్పేసరికి హీరోయిన్ ఇక్కడ ఏం జరగట్లేదని తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తున్నా కానీ హీరో ఒక్క చూపు చూసేసరికి నేనేం చూడలేదు నాకు ఎందుకు కూడా కనిపించదు నేను ఇక్కడికి రాను కూడా రాలేదని చెప్పి అక్కడి నుంచి అనేది పరిగెత్తాడు. అలా హీరోయిన్ ఏమో వెంటనే హీరోకి అనేది డ్రెస్ వేసి తను అనేది బయటకు అనేది వెళ్ళాలని చూస్తుంది. కానీ బయటేమో ఆల్రెడీ తన కోసం లియో వెయిట్ చేస్తున్నాడని చెప్పేసరికి హీరోయిన్కి కోపం వస్తుంది. హీరో కూడా తను మళ్ళీ ఇలా లియోని యాక్సెప్ట్ చేస్తుందో ఏమో భయపడిపోతూ ఉంటే హీరో నుండి బయటకు వెళ్ళి దీనంతా కూడా నేనే హ్యాండిల్ చేసుకొని వస్తానని చెప్పి తను అనేది కిందికి వెళ్తుంది. అలా హీరో కూడా తనతో పాటు వెళ్ళాలని తన బెస్ట్ ఫ్రెండ్ వ్యాంగ్ని తీసుకొని అక్కడ నుంచి అనేది కిందికి వస్తాడు. అప్పుడు కిందేమో లియో ఏమో హీరోయిన్కి తన బుకే ఇచ్చేసి నేను నిన్ను అస్సలు మర్చిపోలేకపోతున్నాను నాకు ఇంకొక అవకాశం ఇవ్వచ్చు కదా అలాగే నాతో పాటు కూడా ఉండొచ్చు కదా అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో ఆల్రెడీ నేను బ్రేకప్ అని చెప్పాను కదా నన్ను వదిలిపెట్టి నేను వెళ్తానని చెప్తున్నా కానీ లియో అనేది తన చేయిని పట్టుకొని అలానే కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించి ఇదిగో ఆల్రెడీ మనం పెళ్లి చేసుకున్నామని నీకోసం రింగ్ తీసుకున్నానని తను అనేది రింగ్ తీసుకొని పైకి చూపించేసరికి ఒక్కసారిగా అక్కడ మనిషి అనేది చేంజ్ అయిపోతాడు. అక్కడికి హీరో వచ్చి నిలబడేసరికి నువ్వు ఇక్కడికి ఇలా వచ్చావని చెప్పేసరికి అవన్నీ అవసరం లేదని చెప్పి డాక్టర్ అలాగే కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అందరికి కూడా వచ్చి తను అనేది లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. అలా లాక్కొని వెళ్ళిపోతూ ఉంటే లుయో ఏమో హీరో గురించి చెప్దామన్నా కానీ వాళ్ళంతా పట్టించుకోకుండా అక్కడ నుంచి తను అనేది లాక్కొని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత హీరో ఉండి నీకేం కాలేదు కదా అని అంటే హీరోయిన్ కూడా నాకేం కాలేదని చెప్తుంది. అప్పుడే తను అనేది మళ్ళీ తన ఆలోచన లేక అనేది వెళ్ళిపోతుంది హీరోయిన్. అలా హీరో తనకు ప్రపోజ్ ఇస్తున్నట్టు తను యాక్సెప్ట్ చేస్తున్నట్టు తను అనేది సిగ్గుపడిపోతూ ఉంటుంది. అలా సిగ్గుపడిపోతూ మెలికలు పడిపోతూ ఉంటే నెక్స్ట్ మెంబర్ రమ్మని తను పిలిచేసరికి అక్కడికి లుయో అనేది పేషెంట్ గా అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి అనేది వస్తాడు. లుయో ఏమో నాకు ఒక 5 minutes నీతో మాట్లాడాలి ప్లీజ్ నన్ను క్షమించు నువ్వు లేకపోవడంతో తినాలనిపించట్లేదు అలాగే సరిగా నిద్ర కూడా రావట్లేదు నీ గురించి ఆలోచించని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నాకు అసలు నువ్వు అంటే ఇష్టం లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అని చెప్పేసరికి లుయో ఉండి తన ఒరిజినల్ లేక అనేది వస్తాడు. అలా ఇన్ని ఇయర్స్ని నేను టచ్ చేయకపోయినందుకే కదా ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి తను అనేది హరాస్ చేయబోతూ ఉంటే అప్పుడే హీరో అనేది లోపలికి వచ్చేసి వెంటనే లుయో అనేది కొట్టేస్తాడు. అలా కొట్టేసి తను అనేది బయటికి పంపించేసి వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా అని అడిగితే లుయో ఏమో కోపంగా నువ్వెవరు నన్నే టచ్ చేయడానికి మేమిద్దరం కూడా మాట్లాడుకుంటున్నాం కదా అని చెప్పేసరికి హీరో అవేం పట్టించుకోడు.
అలా తన్ని బయటికి నెట్టేస్తూ ఉంటే దీని అంతటికీ కారణం కూడా నువ్వే, నీ మాటలు వినే నేను ఇక్కడ దాకా తెచ్చుకున్నానని చెప్పేసరికి ఇది హాస్పిటల్ ఎలా బిహేవ్ చేయాలో కూడా నీకు తెలియదా అని సెక్యూరిటీ గార్డ్స్ అనేది పిలుస్తాడు. అలా సెక్యూరిటీ గార్డ్స్ ఏమో తన్ని గట్టిగా పట్టుకునేసరికి లుయో ఏమో తను అస్సలు నమ్మవద్దు, తను మంచివాడే కాదు, తనే నన్ను ఇలా చేసేసాడని చెప్పేసరికి హీరోయిన్కి అనేది అర్థం కాదు. అలా సెక్యూరిటీ గార్డ్స్ని ఏమో తనకు కొద్దిసేపు వదిలిపెట్టండి అని చెప్పేసరికి లియో ఉండి 3 years నుంచి తనని సైడ్గా లవ్ చేస్తున్నాడు, అందుకే నాతోటి నువ్వు ఎంతగా సిన్సియర్ లవ్ చేస్తున్నావు, ఇలా చేయమని తనే చెప్పాడని ఉన్నవి లేవన్నీ కూడా చెప్తాడు. అప్పుడు హీరో ఏమో నేను అసలు ఏం చేయలేదని హీరోయిన్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తున్నా కానీ హీరోయిన్ అనేది వినదు. కానీ లియోని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి హీరోయిన్ కూడా గట్టిగా చెప్పేసరికి హీరో ఏమో నేను నీతో చెప్పాలి అనుకుంటున్నానని తన చైన్ తీసుకొని పోతే హీరోయిన్ నుండి సైడ్కి జరిగి ప్లీజ్ నన్ను వదిలిపెట్టేయండి, నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోరా అని చెప్పేసరికి హీరో కూడా సరే అని బయటకు అనేది వచ్చేస్తాడు. అలా బయటకు వెళ్ళి తన నుండి చాలా డల్గా ఉంటే అప్పుడు వ్యాంగ్ వచ్చేసి ఏం జరిగింది, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు చెప్పని చెప్పేసరికి హీరో ఉండి తన గురించి అని కాకుండా నా ఫ్రెండ్ తనకు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాడు, అలాగే తన గర్ల్ ఫ్రెండ్ చాలా సీరియస్గా ఉందని చెప్పేసరికి వ్యాంగ్ ఏమో తన గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయి, అలాగే నువ్వు ఎంతగా లవ్ చేస్తున్నావో చెప్పని చెప్పేసరికి హీరో కూడా సరే అని బయటకు వస్తాడు. అలా తన నుండి వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే వ్యాంగ్ ఉండి నువ్వు ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నావు, డైరెక్ట్గా హీరోయిన్ రూమ్లోకి వెళ్ళిపోవచ్చు కదా అని హీరోయిన్ పిలుస్తూ ఉంటే హీరో ఏమో కొంచెం సైలెంట్గా ఉండరు, ఎప్పుడు కూడా నీ నోరు ఇలానే వాగుతూనే ఉంటుందని చెప్పేసరికి వ్యాంగ్ కూడా సైలెంట్ అయిపోతాడు. అప్పుడే హీరోయిన్ బయటకు వచ్చి మీరు ఎంతసేపు దాకా ఇక్కడే ఉన్నారని చెప్పేసరికి హీరో వ్యాంగ్ ఏమో నేను ఇప్పుడే వచ్చాను కానీ హీరో నాకు తెలియదు తను ఎంతసేపు నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాడని చెప్పేసరికి హీరో కోపం వచ్చి వ్యాంగ్ అనేది బయటకు నెట్టేస్తాడు. అలా మా సిస్టర్ ని పిక్ చేసుకోమనింది రా, పిక్ చేసుకొని వెళ్దామని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే కార్లు అనేది వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటే అప్పుడు హీరో వాళ్ళ సిస్టర్ హీరోయిన్కి ఫోన్ చేసి నువ్వంతా కూడా అయిపోయింది, నేను పిక్ చేసుకోవడానికి వస్తున్నానని చెప్తే హీరోయిన్ నుండి వద్దా ఆల్రెడీ వస్తున్నాము, నువ్వే చెప్పావంట కదా అని అంటే అయితే ఏంలే నీకు ఆల్రెడీ ఒక బ్లైండ్ డేట్ అరేంజ్ చేశాను అక్కడికి వెళ్ళని చెప్తే హీరోకి అనేది కోపం వచ్చి హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి హీరోని అక్కడికి అనేది వెళ్తాడు. అక్కడికి వెళ్తే ఎవరో కాదు హీరో వాళ్ళ ఫ్రెండ్ అయి ఉంటాడు. కానీ హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏమో డాన్స్ వేసుకుంటూ హీరోయిన్ చూడాలని చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా ఎంజాయ్ చేస్తుంటే ఒక్కసారిగా అక్కడికి హీరో రావడం చూసి మీరేంటికి ఇక్కడికి వచ్చాడు, అలాగే ఏ పని మీద ఇక్కడికి వచ్చారని చెప్పేసరికి హీరోయిన్ని నిజంగానే నువ్వు లవ్ చేస్తున్నావా ఏంటని చెప్తే నాకు అవేం తెలీదు, మీ సిస్టర్ ఇక్కడికి రమ్మంది నేను వచ్చాను, ఆల్రెడీ నా పని అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్ళిపోతున్నాను, అలాగే ఈ ఫ్లవర్స్ హీరోయిన్కి ఇచ్చేయండి అని చెప్పి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరో ఏమో ఒక్కసారిగా తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే హీరోయిన్ డోర్ అనేది ఓపెన్ చేసి లోపలికి వస్తుంది. అలా లోపలికి వచ్చేసరికి మీరు ఇక్కడికి ఎలా వచ్చారని చెప్తే నువ్వు బ్లైండ్ డేట్కి వచ్చిన పర్సన్ నా పేషెంటే, తను చెక్ చేయడానికి వచ్చాను, తనకు లేని రోగం అంటూ లేదు తెలుసా, తనకి ఎన్ని రోగాలు ఉన్నాయో ఇవన్నీ కూడా తెలుసుకోకుండా మా సిస్టర్ నీకెలా బ్లైండ్ డేట్ అరేంజ్ చేసిందో ఏంటని చెప్పి వాళ్ళిద్దరు కూడా ఇంటికి వస్తారు. అలా ఇంటికి వచ్చిన వెంటనే హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో అంత తొందరగా ఎందుకు వచ్చావు, ఆల్రెడీ నీ బ్లైండ్ డేట్ కూడా కంప్లీట్ అయిపోయిందని అంటే అవునని చెప్పి తను అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటే హీరో ఉండి నీకేమైనా పిచ్చి పట్టిందే, ఇంట్లో ఉన్న అన్నకి హెల్ప్ చేయడం రాదు కానీ మిగతా వాళ్ళందరికీ కూడా తెగేసుకుని హెల్ప్ చేస్తూనే ఉంటావని చెప్పేసరికి హీరో వాళ్ళ సిస్టర్ ఏమో ఏమైంది నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి ఏమీ లేదు నేను తను 3 yearsగా లవ్ చేస్తున్నాను, నువ్వే నాకు హెల్ప్ చేయాలని చెప్పి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి నిజంగానే అందుకని ఆ రోజు నేను స్టెప్ మదర్ అన్నందుకు తను కోప్పడిందా, అయితే ఇప్పుడు నాకు స్టెప్ మదర్ కాదు నాకు వదినగా వస్తుందని చెప్పి తను చాలా హ్యాపీగా ఫీల్ అయితే మరోవైపు ఏమో హీరోయిన్ కనే తుమ్ములు వస్తాయి. తర్వాత కొద్దిసేపు అయినాక హీరోయిన్ ఫ్రెష్ చదువుకుందామని చూస్తే కరెంటు పోయి అలాగే ఉరుములు కూడా మెరవడంతో తనకనేది భయపడి సోఫా కిందకి అనేది వెళ్తుంది. అది చూసిన హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అలాగే హీరో కూడా ఇద్దరు కూడా తన దగ్గరికి వెళ్ళాలని చూస్తే హీరో ఏమో నువ్వు రావాల్సిన పని లేదు, నువ్వు వెళ్ళి ఒకసారి కరెంట్ ఎందుకు వెళ్ళిందో చెక్ చేయని చెప్పి తనే తన దగ్గరికి అనేది వెళ్తాడు. అలా వెళ్ళి హీరోయిన్ అనేది నువ్వు అసలు భయపడొద్దు, నేను నీకు హెల్ప్ చేస్తాను పద నా దగ్గరకు వచ్చి నాతో పాటు లేయి అని చెప్పి తనకనే చెయ్యి ఇచ్చిన వెంటనే హీరోయిన్ కూడా సరే తన దగ్గరికి అనేది వెళ్తుంది. అలా వాళ్ళిద్దరికి కూడా ఆ టార్చ్ లైట్ తోనే వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నాకు ఈ మెరుపులు చూసి భయం వేసిందని చెప్పేసరికి అవునా సరే ఇప్పుడేం టెన్షన్ పడదు నీతో పాటు నేను కూడా ఉన్నాను కదని చెప్పి వాళ్ళిద్దరు కూడా తన గురించి మాట్లాడుకుంటూ ఉంటే అనుకోకుండా హీరోయిన్ అనేది స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటుంది. అప్పుడే హీరో అనేది తన్ని పట్టుకుంటాడు. అలా పట్టుకొని వాళ్ళిద్దరు కూడా అలానే చూసుకుంటూ ఉండేసరికి హీరో ఉండి ఏం జరగలేదని తను అనేది తన సోఫాలో కూర్చోపెట్టి చెప్పొచ్చు కదా నీ గురించి అని చెప్పి అలాగే నువ్వు మెడిసిన్ ఎలా తీసుకున్నావని చెప్పేసరికి ఇదంతా కూడా నా సీనియర్ వల్లనే, మా సీనియర్ లేకపోతే నేను అసలు ఈ మెడిసిన్ దగ్గరకు వచ్చేదానికి కూడా కాదని చెప్పేసరికి హీరో కోపం వచ్చి ఇదిగో నా కంట్లో ఏదో పడింది ఒకసారి చూడవని చెప్తే హీరోయిన్ కూడా అంత దగ్గరికి వెళ్ళి తనకనేది తన కంట్లో ఏముందని చూస్తూ ఉంటుంది.
అలా చూస్తూ ఉండేసరికి అందులో ఏమీ లేదు. ఇప్పుడు మీకెలా అనిపిస్తుందని చెప్తే చాలా బెటర్‌గా ఉంది. చాలా థాంక్స్ అని చెప్తారు. అలా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే కరెంట్ అనేదొస్తుంది. అలా కరెంట్ రావడంతోటి హీరో ఉండి బయటికెళ్ళి తను గుడ్ నైట్ చెప్తూ ఉంటే మరోవైపేమో హీరోయిన్ ఉండి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అలా నా ఫేస్ ఎందుకు ఇంత రెడ్‌గా అయిపోయింది? నా హార్ట్ బీట్ ఎందుకు ఇంత స్పీడ్‌గా కొట్టుకుంటుందని చెప్పి తను కూడా సిగ్గుపడిపోతూ అలానే ఉంటుంది. మరోవైపేమో హీరో కూడా సేమ్ అదే సిట్యుయేషన్‌లో ఉంటే అక్కడికి హీరో వాళ్ళ సిస్టర్ వచ్చేసి బ్రదర్ ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. అందుకేనే నన్ను రూమ్‌లోకి వస్తూ ఉంటే బయటికి పంపించేసావని చెప్పేసరికి హీరో ఉండి వాళ్ళ సిస్టర్‌ని అసలు ఏం కొట్టకోకుండా తన దగ్గరికి వెళ్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఏమో నన్ను కొట్టొద్దు కొట్టావనుకో డ్యాడీకి చెప్తా చూడు అని చెప్తే లేదు నీ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది అని చెప్పేస్తాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోనే కొన్ని ఫుడ్ ప్రిపేర్స్ అన్నీ చేసి తనది వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ ఫాదర్ అనేది వస్తాడు. అలా రావడంతోటి డ్యాడీని మీ లగేజ్ నేను బయట లోపల పెడతాను. అలాగే ఇదిగోండి మీ షూస్ మీరు వేసుకొని అని చెప్పి దగ్గరుండి కేర్ చేయడం చూసి వాళ్ళ డ్యాడీ ఉండి కొంపతీసి మీ అన్నకి ఏమైనా అయిందమ్మా గాలి కూడా సోకింది ఎందుకు ఇంత స్ట్రేంజ్‌గా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసరికి హీరో ఏమో వెంటనే వాళ్ళ హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన పైన చేయి వేద్దామని చెప్పేసరికి హీరో వాళ్ళ సిస్టర్ ఏమో బ్రదర్ మీకు కొంపతీసి ఏమైనా ఉంటే వెంటనే హాస్పిటల్‌కి వెళ్ళండి అని చెప్తారు. అప్పుడు అక్కడికి హీరోయిన్ రావడంతో అవేం పట్టించుకోకుండా పద మనిద్దరం కూడా కలిసి తిందామని చెప్పి వాళ్ళిద్దరు కూడా కలిసి తినడానికి వెళ్తే మీ బ్రదర్‌కి ఖచ్చితంగా దయ్యం పట్టింది ఒకసారి చూపించాలని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరు కూడా కలిసి లోపలికనేది వెళ్తారు. అలా లోపలికి వెళ్తే హీరో ఏమో చాలా నార్మల్‌గా వ్యాంక్‌కి అనేది వాటర్ ఇవ్వడం చూసి ఖచ్చితంగా హీరో అందులో ఏదో కలిపాడు. ఇతను ఖచ్చితంగా మన డాక్టరే కాదు మీరే చూడండి డాక్టర్ డావ్ అని ఇంకొక డాక్టర్‌కనే చూపిస్తాడు. అలా చూపించేసరికి తను నార్మల్‌గానే ఉన్నాడు. నువ్వే భయపడిపోతున్నావు అని చెప్పేసరికి వ్యాంగ్ ఏమో నీకేమైనా అయిందా? అలాగే నీకేమైనా హెల్త్ బాలేదు నాకు చెప్పురా నేను చూసుకుంటాను. అందుకే ఇంత చాలా కైండ్‌గా బిహేవ్ చేస్తున్నావా ఏంటని చెప్తే లేదు నా గర్ల్ ఫ్రెండ్‌కి నేను చాలా కైండ్‌గా ఉంటేనే నచ్చుతానంట. అందుకే అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి డాక్టర్ వ్యాంగ్ ఏమో నాకు ఇది నిజంగానే భయమేస్తుందని భయపడిపోతూ ఉంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ దగ్గరికి మళ్ళీ లుయో అనేది వచ్చుంటాడు. అలా లుయో వచ్చి చూడు నేను నీ కోసము పేషెంట్ టోకెన్ కూడా తీసుకొని వచ్చాను నీతో మాట్లాడడానికి అని చెప్పేసరికి సరే ఏం మాట్లాడాలనుకుంటున్నావో మాట్లాడని చెప్పేసరికి అసలు నిన్ను హీరో లవ్ చేయట్లేదు అలాగే తను నీతో చాలా అబద్ధాలు చెప్పాడని చెప్పేసరికి తను అబద్ధాలు చెప్పినా కానీ కేవలం నన్ను ప్రొటెక్ట్ చేయడానికి చెప్పాడు నీలాగా నన్ను బుల్లి చేయడానికి కాదని చెప్పి నేను నిజంగానే తను లవ్ చేస్తున్నాను నీకు అంతగా నమ్మకం లేకపోతే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను ఉండని చెప్పి తను అనేది మాట్లాడుతూ ఉండేసరికి వాళ్ళ లుయో ఏమో భయపడిపోతూ ఉంటాడు. అలా భయపడిపోయి నేను చెప్పేది నిజము నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను అలాగే లింగ్ నేను అసలు ఇష్టపడట్లేదు తన్ని ఇక ఇప్పటి నుంచి తను దూరమే పెట్టాను నువ్వే కావాలంటే చూడని చెప్పేసరికి అప్పుడు అక్కడికి లింగ్ అనేది వచ్చింటుంది. అలా ఇచ్చి ఆ గ్లాస్ పాడేసి నీకు ఎంత ధైర్యం అంటే మళ్ళీ అబద్ధం చెప్తే మనకి త్వరలోనే పెళ్లి కాబోతుంది అయినా కానీ నువ్వు ఇలా చెప్తావనంటే ఇది కేవలం నేను తన దగ్గర చెప్తున్నాను అంతే అంతకు మించి నువ్వు పట్టించుకోవద్దు నన్ను నిజంగానే నువ్వు అంటే నాకు ఇష్టం లేదని చెప్పేసరికి లింక్కి కోపం వచ్చి తను అనేది కొట్టి అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే చూసావు కదా నీకోసం తన్ని కూడా దూరం పెట్టుకున్నానని చెప్పేసరికి హీరో నువ్వు ఇక్కడ నుంచి వెళ్తే బాగుంటుందని చెప్పేసరికి లియోకేమో కోపం వచ్చి దీంతో కొట్టానంటే అని చెప్తే వెంటనే హీరో తనకి చేయకనే తగులుతాడు. అలా తగిలి దెబ్బ తగిలించుకునేసరికి హీరోయిన్ కోపం వచ్చి సెక్యూరిటీ గార్డ్స్కి ఫోన్ చేసి ఈ పర్సన్ ఇక్కడ నుంచి బయటికి పంపించేయండి ఒక పర్సన్ని కొట్టాడని చెప్పేసరికి లుయో అనేది అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తే సెక్యూరిటీ గార్డ్స్ ఏమో చాలా గట్టిగా పట్టుకొని తను అనేది అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు హీరో ఏమో నాకు చాలా పెయిన్ గా ఉందని హీరోయిన్ పైన పడుకుండిపోతాడు. అలా వెంటనే హీరోయిన్ ఉండి నీకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాను సరిగ్గా కూర్చోమని చెప్పేసరికి హీరో కూడా అప్పుడు అక్కడికి డాక్టర్ వ్యాంగ్ వచ్చేసి ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి తనకి దెబ్బ తగిలింది అందుకే తను ఇలా ఉన్నాడని చెప్తే హీరో ఏమో తనకి సైగ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్తే డాక్టర్ వ్యాంగ్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అలా హీరోయిన్ ఏమో నీకు మెడిసిన్ తెస్తానన్నా కానీ హీరో నన్ను అస్సలు వదిలిపెట్టి వెళ్ళొద్దు ఇలానే ఉండు నాకు ఇలానే చాలా బాగుందని చెప్పి తన చైన్ పట్టుకుని అలానే కూర్చుండిపోతాడు. అలా కూర్చుండిపోయేసరికి హీరోయిన్ కూడా అలానే ఉంటుంది. తర్వాత హీరో ఏమో సారీ నేను అసలు తనకి కావాలని అలా చేయలేదు నువ్వంటే నాకు చాలా ఇష్టం నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదని నేను చాలా లవ్ చేస్తున్నానని హీరో తనకు ప్రపోజ్ చేసేసరికి హీరోయిన్ ఏమో అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోతుంది. అలా హీరో కూడా తను అనేది ఒంటరిగానే ఇంటికి వస్తాడు. తర్వాత హీరోయిన్
బాధపడుకుంటూ ఇంటికొచ్చేసరికి, "ఏమైంది మళ్ళీ నిన్ను లియో బుల్లీ చేసాడా ఏంటి చెప్పు వాని సంగతి నేనిప్పుడు చెప్తానని" చెప్పి అక్కడున్న ఒక స్టిక్ తీసుకోడానికనేది వెళ్తుంది. అలా స్టిక్ తీసుకొని కొట్టడానికి వెళ్ళేసరికి హీరో నుండి "అసలు ఏం జరగలేదు" అని చెప్పి తనుండి "అంతకు మించి ఇంకేం లేదు. నువ్వు టెన్షన్ పడొద్దు. ఆ స్టిక్‌ని ఫస్ట్ ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో. నేను కూడా రెస్ట్ కావాలని" చెప్పి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత హీరో ఏమో ఇంటికి వచ్చి "నేనిలా మీ ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేశాను. కానీ తనేమో యాక్సెప్ట్ చేయలేదని" చెప్పేసరికి బ్రదర్ తనిప్పుడు చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటుంది. అందుకే తను నీకెలా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో తెలియక అలా చేసింది. కూర్చో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని, అలాగే తనతో మాట్లాడతానని చెప్పి తననేది అంటుంది. అలాగే "నువ్వు అస్సలు టెన్షన్ పడొద్దు. నేను నీ పైన స్టాండ్ తీసుకుంటాను. ఖచ్చితంగా నీకు నేను యాక్సెప్ట్ చేస్తున్నానని" చెప్పేసరికి హీరో కూడా "నువ్వు ఈ హెల్ప్ చేస్తే నీకు పాకెట్ మనీ చాలా ఎక్కువ ఇస్తానని" చెప్పేసరికి హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ ఏమో చాలా హ్యాపీ కానీ "నువ్వు ఇంత రూడ్‌గా ఉంటే తనకు నచ్చదని" చెప్పేసరికి "నేను ఇలా ఉండడానికి కారణం కూడా లుయోనే హీరోయిన్‌కి ఇలా ఉంటేనే నచ్చుతారంట కదా! అందుకే నేను ఇలా ఉంటున్నానని" చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్లి "నీతో మాట్లాడాలి కూర్చో" అని చెప్పి తననేది బెడ్ దగ్గరికి తీసుకొని వెళ్తుంది. అలా తీసుకొని వెళ్లి "మా బ్రదర్ గురించి ఏం ఆలోచించావు? అలాగే తను నిజంగానే నిన్ను ఇష్టపడుతున్నాడు. ఇలా రూడ్‌గా ఉండడానికి కారణం కూడా లుయోనేనంట. ఆ రోజు 3 ఇయర్స్ బ్యాక్ తనతో మాట్లాడుతున్నప్పుడు తను ఇలానే ఉండమని చెప్పాడంట. అందుకే తను ఇలా ఉన్నాడంట. అంతకు మించి ఇంకేం లేదు. తను చాలా నిన్ను ఇష్టపడుతున్నాడని" చెప్పేసరికి "అవునా? కానీ నేను ఫస్ట్ నుంచి చూస్తే మీ బ్రదర్‌కి నేనంటే ఇష్టం లేదేమో. అందుకే తను అలా బిహేవ్ చేస్తున్నాడేమో అనుకున్నానని" అంటే "అదేం లేదని" చెప్తాడు. అలా నెక్స్ట్ డే మార్నింగ్ హీరో అలాగే హీరోయిన్ ఇద్దరు కూడా బ్రేక్‌ఫాస్ట్ చేయడానికొస్తే హీరో ఉండి పద కూర్చో నాతో పాటు నేను నీకు బ్రేక్‌ఫాస్ట్ వడ్డిస్తానని" చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా తింటూ ఉంటే అప్పుడే హీరోయిన్ నుండి "నేను కూడా బాగా ఆలోచించాను నైట్ అంతా. నీకొక అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని" చెప్తే బయటేమో ఇంట్లో పనిచేసే మేడ అలాగే హీరో వాళ్ళ సిస్టర్ కూడా దూరం నుంచి చూస్తూ ఉంటారు. అలా హీరో నుండి "మనిద్దరం కూడా ఇప్పుడు అఫీషియల్‌గా డేట్ చేసుకుందాం" అని చెప్పేసరికి హీరో ఏమో చాలా హ్యాపీగా తననేది చాలా టైట్‌గా హగ్ చేసేసుకుంటాడు. అలా హగ్ చేసుకొని చాలా థాంక్స్ అని చెప్తూ ఉంటే బయటేమో వాళ్ళిద్దరు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. హాస్పిటల్‌లో కూడా వాళ్ళిద్దరు అనేది సీక్రెట్ లవ్ అనేది స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళిద్దరు తగిలినప్పుడు హ్యాండ్స్ తగిలించుకోవడం, అలాగే హీరో వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిన వెంటనే "వ్యాంగ్ ఉండు నాకు పనుంది నేను బయటికి వెళ్తున్నానని" బయటికి వెళ్ళిపోవడం. అలా వాళ్ళిద్దరు కూడా వాళ్ళ డేటింగ్‌ని అనేది ఎంజాయ్ చేస్తూ ఉంటే అప్పుడే హీరో ఉండి "కొంచెం బయటికి వెళ్దాం పద" అని చెప్పి తననేది బయటికి తీసుకొని వెళ్తాడు. అలా వాళ్ళు మంచి టైంలో ఉంటే అప్పుడే అక్కడికి నర్స్ అనేది వస్తుంది. అలా నర్స్ రావడం చూసి వాళ్ళిద్దరు కూడా ఈ క్లయింట్‌ని ఇలా చూసుకోవాలి, ఈ పేషెంట్‌ని ఇలా చూసుకోవాలని మాట్లాడేసరికి నర్స్ ఏమో "నేను మొత్తం కూడా చూసాను. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇదిగో నా వెడ్డింగ్ ఉంది. అందుకే గిఫ్ట్స్ తీసుకొని త్వరగా మీ పని మీరు కంటిన్యూ చేసుకొని" అని తననేది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినాక హీరో ఏమో హీరోయిన్‌కి తన్ని పెళ్లి చేసుకోమని ఎలా ప్రపోజ్ చేయాలని వ్యాంగ్‌మన్ అడిగేసరికి వ్యాంగ్ కూడా "నేను చెప్తానని" అలాగే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ సిస్టర్ వస్తే ఇలా ఇక్కడ కాదు, అక్కడ కాదని వాళ్ళనేది చాలా డిస్కషన్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి నర్స్ కూడా వచ్చి "మీ ఇద్దరు కూడా హాస్పిటల్‌లో ఉంటున్నారు కాబట్టి ఆ హాస్పిటల్‌లోనే తనకి ప్రపోజ్ చేయమని" చెప్తారు. అలా హీరో కూడా సరే అని లోపలికనేది వెళ్తే ఆల్రెడీ అక్కడ లుయో అనేది వచ్చింటాడు. అలా లుయో వచ్చి తనకనేది ప్రపోజ్ చేయాలని చూస్తే అప్పుడే హీరో నుండి "నువ్వంటే నాకు అస్సలు ఇష్టమే లేదు. ఇదిగో నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తనే" అని చెప్తే నేను అస్సలు నమ్మనని లుయో చెప్పేసరికి "సరే అయితే నువ్వు నమ్మకపోతే ఇప్పుడే ప్రూవ్ చేస్తాను ఉండు" అని చెప్పి వెంటనే హీరో వైపు అనేది తిరుగుతుంది. అలా తిరిగి తనకు కిస్ చేసేసరికి లుయో ఉండి "ఇదంతా కూడా నా పైన ప్రాంక్ చేస్తున్నావు కదా నాకు తెలుసు. నేను అసలు నమ్మనని" చెప్పేసరికి "ఇది నీ ఇష్టం నువ్వు నమ్మకపోతే" అని చెప్పి హీరో వైపు తిరిగి "నన్ను నువ్వు పెళ్లి చేసుకుంటావని" హీరోయినే ఫస్ట్ టైం ప్రపోజ్ చేస్తుంది. అది చూసి హీరో ఏమో "సారీ నేను అసలు నిన్ను పెళ్లి చేసుకోలేనని" చెప్తే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అలాగే మిగతా వాళ్ళంతా కూడా కలిసి హీరోకి అనేది బుకే ఇస్తారు. అలా బుకే ఇచ్చి "నువ్వు ప్రపోజ్ చేసినప్పుడు నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే అందరికీ తెలిసే విధంగా గ్రాండ్‌గా నీకు ప్రపోజ్ చేయాలని అరేంజ్ చేసుకున్నాను. అందుకే అలా చేశానని చెప్పి నన్ను పెళ్లి చేసుకుంటావని" చెప్పి హీరోయిన్‌కి ఫ్లవర్స్ ఇస్తే హీరోయిన్ కూడా హ్యాపీగా ఒప్పేసుకుంటుంది. లుయో ఏమో మధ్యానికి వెళ్ళి తను రిఫ్యూజ్ చేయాలని చూస్తే డాక్టర్ వ్యాంగ్ ఏమో లుయో ఫేస్‌కి ప్లాస్టర్ వేసి బయటకని నెట్టేస్తారు. అలా హీరో వాళ్ళ నాన్న కూడా తనకనేది చాలా మనీ అనేది ఇచ్చేస్తాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది.